హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బన్నీ ఎక్స్పెరిమెంట్స్. ఇవాళైతే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, అటు గుడి ఉంటుంది. ఇది ఆనందపురం మండలం గుళ్ళో కిందకు వస్తుంది. అయితే ఇక్కడ ఈ చూడండి, మా బ్యాక్ సైడ్ చూసినట్లయితే అక్కడ ఒక రూట్ ఉంది కదా, ఇప్పటివరకు ఎవరంటే వెళ్ళదు అంటున్నారు. మరి అటుపక్క ఏటు ఉంటుంది అనేది మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సరే సరదా చూసొద్దాం అటుపక్క ఏటు ఉంటుంది, ఎలా ఉంటుందని. రండి గైస్, మేము వాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. చూస్తున్నారు కదా రూట్ అయితే ఎలా ఉందో. లెట్స్ గో గైస్. ఇంకా ఈ చూడండి, ఈ కొండపైకి అయితే ఈ కొండపైకి విష్ణుమూర్తి పాదాలు ఉంటాయి. ఆ పాదాల నుంచి వాటర్ వస్తుంది అంటారు. ఆ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఒక ఏనుగు బొమ్మ ఉండి నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి. మోటార్ అది 24/7 వాటర్ వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు అక్కడ ఎవరైనా మోటార్ పెట్టి రన్ చేస్తారంటే 24/7 మోటార్ పెట్టారు కదా, మోటార్ కాలిపోద్ది. ఒకసారి చూద్దాం, ఒకసారి చూడడానికి ఒకసారి కొండపైకి ఎక్కాలి. మీకైతే ఏదో ఒక రోజు ఒక వీడియో చేసి చూపిస్తాం. కొండపైకి ఎక్కి అందరం కావాల్సిన సామాన్లు పెట్టుకొని వెళ్ళి ఫస్ట్ ఒకసారి వెళ్ళి ఆ పైన అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళి పైన క్యాంపింగ్ అయితే చేద్దామని ప్లాన్ వేస్తాం. చూద్దాం, రాను మన వీడియోలో మన ఛానల్లో అటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. సో మన ఛానల్ బేగా సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా. అయితే ఎక్కడికో కిందకి వెళ్తున్నాం చూడండి. అలాగా ఇలాంటి టైప్లో చిన్న చిన్న గోపురాలు కట్టారు. ఆ ముందుకు ఒకటి ఉంది, ఆ బ్యాక్ సైడ్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. అందు లోపల ఏవో ఉన్నాయి చూడండి. ఆ కృష్ణుడు బొమ్మ అయితే ఉంది, మాకు కనిపిస్తుంది కృష్ణుడు బొమ్మ లాగా. సో అలాగే ఇటు పక్క వెళ్ళేట్లయితే ఇక్కడైతే చూడండి, ఇక్కడ రోడ్డు ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. స్టెప్స్ నుంచి గట్టిగా ఏదో ఉంది చూడండి. ఆ చిన్న చెట్టును చూస్తే మాకు చాలా భయం వేస్తుంది. ఆ చెట్టు అయితే చాలా హాంటెడ్గా ఉంది. ఇప్పుడు ఇటు రాలేదు. ఇంతకుముందు ఒకసారి కొండపైకి వచ్చాం, కానీ మేము మీకు చెప్పాను కదా వాటర్ వస్తుందని, అక్కడే ఆగిపోయాము. ఆ వాటర్ వరకు వెళ్ళి చూసి ఆ కొండ ఎక్కదని ట్రై చేసాం. సగం వరకు రాళ్ళతో పెట్టిన స్టెప్స్ ఉన్నాయి. ఆ సగం నుంచి స్టెప్స్ అయ్యేసాయో చూడండి. ఎంత హాంటెడ్గా భయంకరంగా ఉంది. మీకు ఫోన్లో చూసేదానికంటే రియల్గా చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఈ దేవుడి పేరు తెలీదు. శివుడు పార్వతి టైప్లో కనిపిస్తుంది గైస్. చూడండి, ఈ గోపురాలు అయితే చాలా భయంకరంగా కనిపిస్తుంది. మరి చూడండి గైస్, 90s టైంలో కట్టిన దాంట్లో ఉంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏంటంటే పైన అక్కడక్కడ ఆగిపోయాము. ఆంజనేయ స్వామి బొమ్మ అక్కడ, మళ్ళీ ఆ పక్కన వాటర్ ఫాల్స్ అంటే ఏనుగు నోట్లోంచి వస్తాయి, నీళ్ళు వస్తాయని చెప్పాను కదా, అక్కడతో ఆగిపోయాము. అక్కడతో ఆగిపోయిన తర్వాత ఆ కొండ ఎక్కదని ట్రై చేసాం. బట్ స్టెప్స్ సగం వరకు ఉన్నాయి, సగం నుంచి స్టెప్స్ లేవు. సో అందుకని వెళ్ళలేకపోయాము. ఇంకా చూద్దాం, మన ఛానల్లో ఆ కొండ ఒకసారి ఎక్కి ఆ పైన విష్ణుమూర్తి పాదాలు ఎలా ఉంటాయి, నిజమా కాదా, వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తాం. అలా చూసిన కొన్ని రోజుల తర్వాత అక్కడైతే క్యాంపింగ్ చేసి అదో వీడియో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ అయితే ఫటాఫట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఒకటి ఉంది, లోపల మరి అది ఎవరిదో బొమ్మ ఉంది, మహారాజు గారిలో ఉన్నారు. రండి ఇటు పక్క వెళ్దాం. ఈ రోడ్డే చాలా కిందకి వెళ్తున్నాం. ఇది ఒక కమ్యూనిటీ హాల్ అని ఉంది, దానిపైన రాసింది. ఇది పక్క ఏదో ఉంది, దేవుడు బొమ్మలు అవి ఉన్నాయి. ఇతనే స్వామి అంటే ఇతను నరసింహస్వామిలా ఉంది చూడటానికి. అయితే మరి ఎవరన్నా తెలీదు. ఆంజనేయ స్వామి అంటున్నాడు మా వాడు, ఏమో మరి. ఇటు సైడ్ చూసినట్లయితే చెట్టు ఉంది, లొకేషన్ కొంచెం క్లియర్గా ఉంది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ అని ఒక హాల్ ఉంది, డోర్లు కూడా ఓపెన్లో ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి గాయస్. ఇక్కడ నేను ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందన్నా దాని ఆపోజిట్ చిన్న గుడి ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన తర్వాత ఈ గుడి లోపల చూద్దాం ఒకసారి. చలో నడు.
గాయస్ ఇంకా మీకు చెప్పలేదు కదా, మేము అటుపక్క రూట్ ఉంటుంది, బండి మీద వస్తున్నప్పుడు అయితే ఒక హంటెడ్ హౌస్ చూసాం. చాలా పాతగా ఉంది, చాలా హౌస్ని చూస్తుంటే భయంగా ఉంది. ఇక్కడ చూడండి తాగేసి సీసాలు అవి పడిచేసే ఉంటాయి. అయితే హంటెడ్ హౌస్లో ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి, అందరూ ఓకే అనుకుంటే చేస్తాం. లాక్ వేసింది గైస్, లాక్ వేసి ఉంది, దీని లోపలికి వెళ్దాం అనుకుని తాపలేదు. కొంతవరకు వచ్చి రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూడండి గాయస్, ఈ బిల్డింగ్ పైన మొత్తం కొండలు అలా చూడండి. లొకేషన్ చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అయితే మన ఫ్రెండ్స్ అయితే నేమ్స్ రాస్తున్నారు. లాస్ట్ మేము అన్నీ అయిపోయి ఇంటికి రిటర్న్ వెళ్తున్న తోలో ఇందాక చెప్పాను కదా హంటెడ్ హౌస్ ఉందని. ఆ హౌస్ ఎలా ఉందంటే కూడా చూపిస్తాను వీడియోలో. అక్కడ క్యాంపింగ్ చేయాలా వద్దా, అక్కడ ఆ హౌస్ ఎక్స్ప్లోర్ చేయాలా వద్దా అనేది కమెంట్ చేయండి. ఒక 1000 కమెంట్స్ వచ్చినట్టుగా అయితే పక్కాగా అక్కడ క్యాంపింగ్ అనేది చేస్తాను వన్ నైట్. సో లేట్ చేయకుండా వీడియోకి లైక్ కొట్టి కమెంట్ చేసేయండి. ఈ గుడిలో ఏముందో చూద్దాం అనుకున్నాం కదా, ఒకసారి ఇది ఏ గుడి దేవుడిది అన్నది. గాయస్ గేట్ ఓపెన్లో ఉంది, దేవుడి గేట్ కదా. చెప్పులు అయితే ఇక్కడ ఇప్పేస్తున్నాం. రే రండ్రా రండ్రా, చెప్పులు ఇప్పేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడైతే చాలా బాగుంది, టైల్స్ మీద చెప్పులు ఇప్పేసినట్టానికి. మనకు దేవుడి భక్తి కొంచెం ఎక్కువ అనమాట, దండం పెట్టుకుంటున్నాడు. సో ఇక్కడ ఇది సో ఫైనల్గా చూసారు కదా, స్వామి వినాయక టెంపుల్ ఇది. మనోడు బతితోటి బొట్టు పెట్టుకుంటున్నాడు. చాలా అయితే మిస్టీరియస్ ప్లేస్లో ఉంది. మేము కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండదు, వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మాకు లొకేషన్ అంతా ఒకలాగా ఉన్నా కమ్యూనిటీ హాల్ చూస్తుంటేనే కొంచెం ఎందుకో రిస్క్ లాగా అనిపిస్తుంది. సో రిస్క్ చేయాలి, మన ఛానల్ తెలుసు కదా, తగ్గేదేలే, పక్కా చేసి చూపిస్తాం. ఏదో ఒక రోజు ఆ కమ్యూనిటీ హాల్ లాక్ ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాం. ప్లస్ ఇటు మేము మెట్లు దిగాం కదా, ఈ రూట్ ఎక్కి వెళ్ళి మెట్లు కాసి వెళ్తాం. చాలా అప్పు ఉంటుంది ఇది. ఇంకా కపుల్స్ వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది లొకేషన్. అంటే చిలిప్ పనులు చేయడానికి కానీ, లేకపోతే ఫోటోలు తీసుకోవడానికి ఫోటోషూట్ కానీ. సో గైస్ ఇక్కడ అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా శిలాఫలకం లాగా, దాని మీద అయితే గుడి కన్స్ట్రక్షన్ డేట్ అదే ఉంటుంది. ఈ గుడి స్వామి టెంపుల్ ఉంది కదా, ఇదైతే శ్రీ 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 రంగనాథ స్వామి దేవస్థానంలోకి వస్తుంది, ఆనందపురం మండలం. అయితే ఇది 13వ తారీఖు 10వ నెల 2015లో కట్టించారు. సో ఇంకా దీని గురించి ఇంకా కోసం అటుపక్క ఇంకోటి ఉంది బ్యాక్ సైడ్, అదైతే చూద్దాం. చూడండి ఇదైతే చాలా అప్పుగా ఉంది, ఎవరు బండి మీద వస్తున్నారు, చాలా అప్పుగా ఉంది ఇది. బా గైస్ అబ్బా చూడండి చాలా అప్పు ఉంది. అక్కడికి కనిపిస్తుంది కదా చివర, అక్కడ నుంచి అలా పైకి టర్నింగ్ తీసుకెళ్ళి అక్కడ మరీ అప్పు ఉంటుంది. అబ్బా నడలేకపోతున్నాం. ఈ చెట్టు భయంకరంగా అయితే ఉంది చూడండి. మా ఫ్రెండ్స్ చాలా ధైర్యంగా ఉన్నారు చూడండి. అది ఫోన్ అవడం వల్ల జూమ్ చేయలేకపోతున్నాం, కానీ ఆ తాటి చెట్టు మీద ఎవరో నిలబడినట్టు కళ్ళు గీస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ కానీ మాది కెమెరా అయితే జూమ్ చేద్దాం ఏదో బాధపడి, కానీ ఫోన్ అయిపోవడం వల్ల అది జూమ్ చేసినా సరే బాగా బ్లర్ అవుతుంది, మాకు కూడా కనిపించదు. ప్లస్ ఇది నేను డ్యూయల్ క్యామ్ యూజ్ చేస్తాను.
నా ఫోన్లో డ్యూయల్ క్యామ్ ఆప్షన్ ఉంది, డ్యూయల్ క్యామ్ రికార్డ్ చేద్దాం ఆప్షన్ లేదు డ్యూయల్ క్యామ్. సో చలో నడురే, ఇంకా చాలా ట్రైన్ తిరగాల్సిన పాయింట్ అయితే వచ్చింది. వెనకాల చూసారు కదా ఉన్నాడు, ఆడికి వాటిలో ఫోన్ చేసింది అనమాట, మాట్లాడుకుంటున్నాడు. చూడండి మన టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆడు బాధ ఏదో ఆడిని పడితే మనం టర్నింగ్ తిరుగుదాం. ఇలా లెఫ్ట్ తిరగాలి, తిరిగి ఇలా 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 ఎక్కాలి. అబ్బా తాగేదానికి వాటర్ కూడా తెచ్చుకోలేదు కదరా, బండిలో పెట్రోలే లేదు నాది. గైస్ ఇదిగోండి అది ఆ ఎప్ ఎక్కాలి, అందుకంటే ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అంటే చాలా హైట్లో ఉన్నాం, ఆ పైకి కింద వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది. రండి రండి రండి, ఈ అది ఒక ఎత్తు అయితే దానికి డబల్ ఇది. గైస్ మొత్తానికి అయితే పైకి రీచ్ అయ్యాం. మీకు ఒక ఇప్పుడు చూడండి ఒకటి చూపిస్తాను. రఘునందన రఘునందన చూసారా, ఆంజనేయ స్వామి బొమ్మ ఎంత పెద్ద ఉందో. ఇందాక మనం దిగాం కదా ఆగి ఆ కిందకి, ఆ బండి ఉంది కదా ఆ కిందకి. చూసారు కదా అవ్వండి, మేము ఆ కొండ దిగినప్పటికి నైట్ అయిపోయింది. చెప్పాను కదా మీకు లాస్ట్లో ఇల్లు చూపిస్తాను, ఆ ఇంటిని ఎక్స్ప్లోర్ చేస్తాను, ఆ వీడియో ఆ ఇంట్లో క్యాంపింగ్ కూడా చేస్తానని. అదే ఆ ఇల్లు మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో, వైట్గా ఉంది. పక్క చూస్తే అక్కడ ఆర్చ్ ఉంది, అది కూడా కనిపించట్లేదు, నైట్ అయిపోయింది కదా గైస్. కాకపోతే ఇంట్లో మీకు వీడియో రావడానికి కొంచెం వీడియో అప్లోడ్ చేయడం కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మనకు ఒక ఈఎంఎఫ్ డిటెక్టర్ ఒకటి, మోషన్ సెన్సింగ్ లైట్ ఒకటి, ట్రైపోడ్ అలాంటివి కావాల్సి వస్తుంది. మనం అవన్నీ బై చేసి కొంచెం డబ్బులు మనీ అరేంజ్ చేసుకొని అవన్నీ బై చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి చేస్తాం. అంటే ఇక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఫస్ట్ ఒక రోజు వచ్చి ఇక్కడ మోషన్ సెన్సింగ్ లైట్ ఒకటి, ఈఎంఎఫ్ డిటెక్టర్ ఒకటి పెట్టేసి వెళ్ళి అక్కడికి వచ్చి అవన్నీ చూస్తాం. కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందంటే ఇక్కడ మీకు క్యాంపింగ్ చేయడం కష్టమవుతుంది. ఫస్ట్ అయితే వచ్చి మామూలుగా హౌస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఆ తర్వాత ఈఎంఎఫ్ డిటెక్టర్ అది బై చేసిన తర్వాత అప్పుడు ఇలా ఏం నెగిటివ్ ఎనర్జీ లేదు కానీ ఒకసారి క్యాంపింగ్ చేయాలనుకుంటే మాత్రం క్యాంపింగ్ అయితే చేస్తాం. కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లాంటిది ఏదైనా ఉందంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. అవును చూడండి, మనం వెళ్ళాడు అక్కడికి లైట్ పట్టుకొని, మరి వాడు కనిపిస్తున్నాడో లేదో అట్లయితే చేస్తాం. అదిగోండి లైట్ పట్టుకొని వస్తాం. సో గైస్ ఇది ఇవాళ వీడియో. అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్